ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అనే ఒక ప్రత్యేక పదార్థం ఉంటుంది. దీంట్లో విటమిన్ డి ఉంటుంది. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. సముద్రపు చేపలలో అయోడిన్ అధికంగా ఉండటం వల్ల థైరాయిడ్ గ్రంథి, మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే గ్రంథి బాగా పనిచేయటానికి సముద్రపు చేపలు ఎంతగానో దోహదపడతాయి. చేపలు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగటం, కోపతాపాలు లేకుండా ఉండటం, ప్రశాంతంగా ఉండటం, ఇలాంటి మెదడుకు వచ్చే సమస్యలు, పక్షవాతము రాకుండా కూడా నివారించే గుణం ఉంది. 2, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు రాకుండా నివారించి రక్తపోటు, బీపీని కూడా నియంత్రిస్తుంది. 3, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీ, మానసిక సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. 4, పాల ఉబ్బసం పిల్లలలో ఉండే ఆస్తమాని నివారిస్తుంది. 5, శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి రకరకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. నోటి క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సరు, పెద్దపేగు క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, అండకోశము క్యాన్సరు, మగవారిలో మాత్రమే ఉండే మూత్రకోశంలో ఉండే ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్. ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే PSA అనే పరీక్ష 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి పురుషులు. స్త్రీలలో అండకోశములో వచ్చే క్యాన్సర్ని తొలి దశలో గుర్తించాలంటే 45 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా CA 125 అనే టెస్ట్ చేయించుకోవాలి. 6, కంటి చూపుని మెరుగుపరుస్తుంది. శుక్లాలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. 7, ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు, రకరకాల కీళ్ళ నొప్పులను రాకుండా నివారిస్తుంది. కొంతమందికి పొలుసుల వ్యాధి, దాన్ని సోరియాసిస్ అంటారు. సోరియాసిస్ ఉన్న సమస్య ఉన్న వారికి చేపల వల్ల మేలు జరుగుతుంది. 8, జ్ఞాపక శక్తి తక్కువ ఉన్నవారికి జ్ఞాపక శక్తి పెరగటానికి, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ జబ్బు అంటారు, అటువంటి వారికి జ్ఞాపక శక్తిని గణనీయంగా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 9, రాత్రిపూట 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల గాఢ నిద్ర ఎవరికైతే లభిస్తుందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్య దరిచేరదు. కొంతమంది మంచం ఎక్కుతారు నిద్రకని, 1-2 గంటలు మంచం మీద పొర్లుతారు. కొంతమంది నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రను కొనుక్కుంటారు, ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అవన్నీ లేకుండా చేపలు తినటము ద్వారా గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. 10, గర్భిణీ స్త్రీలు చేపల వినియోగం వల్ల తల్లి, శిశువు ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. శిశువు యొక్క అవయవాల నిర్మాణం బాగా జరగటానికి, శిశువు యొక్క మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. బాలింతలు చేపలు తినటం ద్వారా వక్షోజాల నుంచి, రొమ్ముల నుంచి
పాల ఉత్పత్తి పెరిగి శిశువుకి కడుపు నిండా పాలు ఇవ్వగలుగుతారు. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చేప పులుసుని కనీసము వారానికి 2 రోజులు తప్పకుండా తినాలి. ఆ విధంగా మనము చేపల ద్వారా అనారోగ్యాన్ని దూరం చేసి హాస్పిటల్కి వెళ్లకుండా, మందులు కొనకుండా, ల్యాబొరేటరీ టెస్ట్లతో అవసరం లేకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడిపే అవకాశం ఉంటుంది. చేప రోస్ట్ వద్దు, చేప ఫ్రై వద్దు, ఇగురు కూర, వేపుడు కూర వద్దు, చేప పులుసు మాత్రమే ముద్దు అని గమనించండి. ఎంత వచ్చింది?